పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. అతనితో ఈలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టిస్తే, ఆ సొలొమోను కట్టించిన మందిరాన్ని కట్టించినందుకు ఎంత గొప్పవాడవు, ఎంత మంచివాడవు అని అనట్లేదు. తర్వాత ఇంకొక మాట అంటాడు దేవుడు, నీ తండ్రి నా నీతిని అనుసరించి ఎలాగ నడుచుకున్నాడో నువ్వు కూడా అలాగ నడుచుకోవాలని సొలొమోనుతో చెబుతాడు దేవుడు. సొలొమోను మందిరం కట్టించినందుకు కాదు కానీ, నువ్వు జీవించే జీవితం నీతిగా ఉండాలి అని సొలొమోనుకు సలహా ఇస్తున్నాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఎప్పుడు మనం నీతిగా జీవించాలనే దేవుడు కోరుకుంటూ ఉంటాడు.